తనుజ మృతిపై విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తనుజతో కలిసి చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థులు ఆమెని వేధించేవారని తల్లిదండ్రులు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో తనుజ స్నేహితుల్లో ఒకరైన దిలీప్తో పాటు అతడి కుటుంబ సభ్యుల్ని ప్రశ్నిస్తున్నారు. నిన్న సాయంత్రం 5 గంటలకి తనుజ స్కూల్ నుంచి ఇంటికి వచ్చిందని తెలుస్తోంది. తల్లితో గొడవబడి ఇంట్లో ఉండలేనని వెళ్లిపోయిందంటున్నారు. రాత్రి 8 గంటలకి తమ కూతురు కనిపించడం లేదని పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల మధ్యలో తనుజ ఎక్కడికి వెళ్ళింది, ఏం చేసింది అనేది ఇప్పుడు కీలకంగా మారింది. సంబంధం అయితే లేదు సార్. మా తమ్ముడు పాలు అది తీసుకొని ఇంటి దగ్గర ఉండేవాడు. రాత్రి కూడా ఇంట్లో ఉన్నారు. అది ఏటి జరిగింది ఏటి అనేది ఒక మిస్టరీగా ఉన్నది మాట. అది ఏం జరిగింది ఏటి అనేది వాళ్ళకి తెలియాలి. అంటే అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి చనిపోతే మా తమ్ముడి మీదకి వచ్చేసారు. అది కరెక్ట్ కాదు. ఏటనేది చూడాలి. అనుమానం ఏం లేదు సార్. మా అబ్బాయి కారణం కాదు సార్. మా అబ్బాయి కారణం కాదు. మా అబ్బాయి ఏమాత్రం అండి 16 సంవత్సరాలు అబ్బాయి. మా అబ్బాయి ఏం చేస్తాడు? ఆ అమ్మాయి ఏమో అందరితో సరదాగా నవ్వుతూ వెళ్ళిపోతుంటారు. ఆ అమ్మాయిని ఏడిపించడం కానీ చేయడం కానీ